1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వారం రోజుల క్రితం అదృశ్యమైన పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. ఈ కేసులో పోలీసులు పాప తప్పిపోయినప్పుడు పాపతో పాటు ఉన్న కుక్కకు రంగంలోకి దించారు. పాప జాడను పసిగట్టేందుకు దానికి ట్రాకర్ అమర్చారు. అయితే ఆ కుక్క పాపను వెతకడం పక్కన పెట్టి తోటలోని గేదెల చుట్టూ తిరుగుతూ వాటిపై దాడులు చేస్తూ వింతగా ప్రవర్తించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. పోలీసులు ఎంతో ఆశతో పెట్టిన ట్రాకర్ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ఆ కుక్కను నియంత్రించడం కష్టమై చివరకు బోనులో బంధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాప ఫోటోను పెట్టుకొని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి ఆ దృశ్యాలు. వారం రోజులు గడిచిన పాప జాడ దొరకపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు పాప ఎక్కడికి వెళ్ళింది, కుక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం స్పాట్లో నుంచి పాప ఆచూకీ కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించి అందించేందుకు మా ప్రతినిధి శ్రీను లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాల కోసం శ్రీనుతో మాట్లాడదాం. శ్రీను, చెప్పండి, కుక్కకి ట్రాకర్ వచ్చినా కూడా ఎలాంటి ఆధారాలు లభించినట్లుగానే తెలుస్తోంది. పోలీసులు నెక్స్ట్ ఏ కోణంలో దర్యాప్తు చేయనున్నారు? అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజుకి జాహ్నవి తప్పించి ఏదైతే జాహ్నవి మిస్ అయ్యి 7వ రోజు పూర్తిగా వచ్చింది. 8వ రోజు కూడా ఈ రోజు 8వ రోజు అని చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి ఆచూకీ దొరకకపోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామస్తులే కాదు, కుటుంబ సభ్యులు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం ఏదైతే చివరి ప్రయత్నంగా ఒక్కసారిగా కుక్కకి ట్రాకర్ అమర్చారు. ట్రాకర్ అమర్చిన సమయంలోనే 12 ఆ ప్రాంతంలో ట్రాకర్ అమర్చి కుక్కను బయటకు విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కుక్క ఏదైతే ఈ చుట్టుపక్కల రోడ్డు పై నుండే కానివ్వండి, ఇలాగే ఈ తోటలో ఈ మొత్తం తోటలో కూడా ఒక 2-3 సార్లు తిరిగి ఒక 8 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ ఏదైతే జ్ఞానేశ్వరి ఈ ఇల్లు ఉందో ఈ ఇంటి దగ్గరికి వచ్చి అటు ఇటు తిరగడం, పడుకోవడం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రం డిఎస్పీ బాల గంగాధర్ తిలక్ కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక 8 కిలోమీటర్లు తిరిగి వచ్చింది అంతే. మళ్ళీ నైట్ కి ఏదైనా చివరి ప్రయత్నంగా నైట్ కి ఏదైనా వెళ్ళి ఆ ప్లేస్ కి వెళ్ళి ఏదైనా మనకి క్లూ ఇస్తుందేమో అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయాన్నే మనం చూసుకుంటే ఏదైతే ఈ జ్ఞానేశ్వరి కూడా వెళ్ళినటువంటి కుక్కకి అమర్చిన GPS అమర్చారో ఆ కుక్క ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గేదెల పైన చిన్న కుక్కల పైన కూడా దాడి చేయడం జరుగుతుంది. దాని గురించి ప్రత్యేకించి మళ్ళీ దాన్ని బోన్లో బంధించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూడొచ్చు. కుక్కనైతే బోన్లో బంధించారు. ప్రస్తుతం బయటికి వెళ్తే గేదెలపై దాడి చేస్తుంది. చూడొచ్చు మన విజువల్స్ లో కూడా. శ్రీను, పాపను వెతకడం కోసం పోలీసులు చేయని ప్రయత్నం అంటూ కూడా లేదు. ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారు? వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి శ్రీను? యాక్చువల్లీ నిన్న జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే పామాయిల్ తోట ఉందో ఈ పామాయిల్ తోటలోకి డైలీ కూలీలుగా వచ్చేవాళ్ళు ఒక 50 మంది కూలీలు ఉంటారు. డైలీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏదైతే పామాయిల్ గెల్లు ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి నిన్న డిఎస్పీ బాల గంగాధర్ తిలక్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా విచారించడం జరిగింది. విచారించారు. అలాగే కాకుండా ఇలా చుట్టుపక్కల గ్రామస్తులందరినీ కూడా ఇంటింటికి చాలా క్లుప్తంగా వాళ్ళందరినీ కూడా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని విచారించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి క్లూ అయితే దొరకలేదు. ఇక్కడ చూడొచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో బోరుబావిలో ఉన్నారు, బోరుబావిలో పడిపోయింది అని కూడా కొన్ని వార్తలు రావడంతో ఇక్కడ నిన్న డిఎస్పీ తిలక్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బోరుబావులు ఉన్నట్టు మాట అయితే 2 బోరుబావులు అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. 2 బోరుబావులు కూడా పూర్తిగా క్లోజ్ చేసే ఉన్నాయి. ఏదైతే మనకి పైన క్యాప్ బిగించి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి అయితే ఏమీ లేనట్టుగా చెప్తున్నారు. నేను పాపను వెతకడం ప్రారంభించి ఇప్పటికీ 8 రోజులు గడిచినా కూడా ఆచూకీ దొరకలేదు. మరి సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పటితో ఆపేసే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? పాప దొరికే వరకు మా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా నిన్న సిఐ ఎవరైతే రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు ఉన్నారో, చెన్నకేశ్వరరావు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. చెన్నకేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ పాప దొరికేంత వరకు కూడా మా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కొద్దిపాటి మొత్తంలో అయినా సరే కానీ మేము వీళ్ళతో ఈ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తాము. పాప ఆచూకీ దొరికేంత వరకు కూడా అని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పాప మిస్సింగ్ కేసుకి సంబంధించి ఇక్కడే మిస్ అయిందా లేకపోతే బయట మిస్ అయిందా అనే ఆ కోణంలో కూడా
ప్రతి ఒక్కరిని కూడా ఇంచు ఇంచు కూడా ప్రతి ఒక్కరిని ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ ఏరియాలో సెల్ టవర్లన్నీ కూడా సెల్ టవర్ల ద్వారాగా ఇక్కడ ఎవరెవరు సంచరించారనే దానిపై కూడా ప్రతి ఒక్క సెల్ ఫోన్ మీద కూడా ఆరా తీయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల్లో జరిగిన గత 6 రోజులు, 7 రోజుల ముందు నుంచి కూడా ఎవరైతే ఇక్కడ ఎక్కడైనా ఎవరైనా రెక్కి నిర్వహించారా అనే దానిపైన కూడా వాళ్ళు సమాచారం సేకరిస్తూ ఉన్నారు. శ్రీను, కుక్కకి ట్రాకర్ పెట్టినా కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? కుక్క కూడా పిచ్చిగా తిరుగుతుంది అంటున్నారు. ఇంతకు ముందు కూడా అలాగే ఉండేదా అది? లేదు. ప్రస్తుతం ఏదైతే 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి మళ్ళీ తల్లిని ఒకసారిగా కరిచిందో అప్పటినుంచే అది పిచ్చి పిచ్చిగా మారడం జరిగిందని చెప్పేసి కూడా తల్లి మనకి చెప్తుంది. తల్లి, తండ్రి కూడా చెప్పారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా కుక్క అలా ఎవరిని కరవలేదు అని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మనుషులెవరిని ఏమనట్లేదు అది. దయచేసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ గేదెలున్నాయో లేదంటే చిన్న కుక్క పిల్లలున్నాయో వాటి మీదే అది దాడి చేయడం జరుగుతుంది. అయితే నిన్న జీపీఎస్ ట్రాకర్ ఏదైతే అమర్చడానికి ముందు తల్లి అయితే మా పిల్ల ఈ రోజైనా తిరిగి వస్తుందేమో అని ఆశలు పెంచుకుంది. తల్లి నిన్న ఏదైనా చిన్న జాడైనా చూపించకపోతుందా కుక్క అని చెప్పేసి కూడా అనుకుంది తల్లి. కాకపోతే అది నిరాశ అయిందని చెప్పుకోవచ్చు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. తల్లి ఫోటో పట్టుకుని ఈ రోజు ఉదయాన్నే చాలా దీనంగా ఏడుస్తూ కూడా మనకి కనిపించింది. ఉదయం నుంచి కూడా తల్లి అసలు పిల్ల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ పిల్లల కోసం ఏడుస్తూ కనిపించింది. చూడొచ్చు విజువల్స్ లో కూడా. శ్రీను, ఇన్ని రోజులు గడిచిన పాప ఆచూకీ మాత్రం కొంచెం క్లూ కూడా లభించలేదు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల సిచ్యువేషన్ కానీ, బంధువులు, స్థానికులు ఏమంటున్నారు శ్రీను? ఇక్కడ బంధువులు కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే బంధువులు ఉన్నారో అలాగే గణేష్ పిల్ల తండ్రి గణేష్ ఉన్నాడు. పాప తండ్రి గణేష్ ను కూడా ప్రత్యేకంగా విచారించినట్టు మనకి నిన్న కూడా గణేష్ కూడా చెప్పడం జరిగింది. విచారించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గణేష్ ఫ్రెండ్స్ ను కూడా ప్రత్యేకంగా విచారించారు. విచారించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఆ విచారణకి పిలిచారని చెప్పేసి గణేష్ తో కూడా మాట్లాడనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ గణేష్ మనతో మాట్లాడారు. నా ఫ్రెండ్స్ ని కూడా విచారించారు. ఇలా విచారించారని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడడం మానేశారు. అది మాకు చాలా బాధగా ఉందని చెప్పేసి కూడా గణేష్ నిన్న మనకి వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ ఇంటి వద్ద పోలీసులు ఉన్నారా? ప్రెసెంట్ అక్కడ ఎలాంటి కోణంలో దర్యాప్తు జరుగుతుంది? ఇది ఉదయం 8 గంటల నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఇక్కడ. అయితే ఈ రోజు కొంచెం పోలీసులు కొంచెం తగ్గారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏదైతే తోట ఉందో ఈ తోటలో అయితే కనిపించినటువంటి పరిస్థితి. బయట ఏమైనా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు వాళ్ళ కోణంలో వాళ్ళు విచారిస్తున్నారు. ఎవరికి వారిని సీక్రెట్ ఆపరేషన్ గా విచారిస్తూ ఉన్నారు ఇదంతా కూడా. రైట్ శ్రీను, ఇంకా పాప ఆచూకీ దొరికే అవకాశం ఉందా అసలు? వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇంకా మా పాప మాకు తిరిగి వస్తుందనే వాళ్ళు ఊహించినటువంటి ఊహలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కుటుంబ సభ్యులు. అయితే ఈ రోజైనా పాప తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లి కళ్ళల్లో ఆనందం కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా తల్లి ఎంత బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దేవుడు వేడుకునేది ఒకటే, పాప ఖచ్చితంగా తిరిగి రావాలి అని చెప్పేసి కూడా వేడుకుంటున్నారు. ఎంతో మంది ఈ ఫోన్ కాల్స్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మ పాప తిరిగి రావాలి, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి 2.5 ఏళ్ల పాప, కనీసం పాలు తాగే వయసులో ఉన్న పాప ఎక్కడుందా అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోజైనా తిరిగి వస్తుందేమో చూడాలి, వేచి చూద్దాం. అయితే ఇక్కడ ప్రస్తుతం చర్చ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్ శ్రీను, థ్యాంక్ యూ. రైట్, ఇక రోజులు గడిచిన పాప ఆచూకీ లభించకపోవడం అయితే ఆందోళన కలిగిస్తోంది. అటు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి చిన్న ఆధారాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పాప క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అప్డేట్ను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం.